ఇప్పుడు మనం ఈ వీడియోలో స్వయం ప్లాట్ఫామ్ గురించి మాట్లాడతాము. ముందుగా ఈ స్వయం గురించి మాట్లాడే ముందు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంపార్టెన్స్ ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఈ స్వయం అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అన్నది చూద్దాం. మనకి ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడం కోసం తీసుకొచ్చిన పాలసీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. దీన్ని జూలై 29, 2020 అప్రూవ్ చేయడం జరిగింది. ఇందులో చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా టెక్నాలజీ డ్రైవెన్ అయి ఉండాలి. అంటే టెక్నాలజీ మీద ఆధారపడి విద్యా వ్యవస్థ ఉండాలి, సరళంగా ఉండాలి. దీంతోపాటు ఇన్క్లూజివ్ లెర్నింగ్. ఇక్కడ ఇన్క్లూజివ్ లెర్నింగ్ అంటే అందరూ కూడా ఈ లెర్నింగ్లో భాగస్వామ్యం అవడానికి, అంటే షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, మైనారిటీస్, ఉమెన్ లేదా గర్ల్స్, నెక్స్ట్ డిసేబుల్డ్ చిల్డ్రన్, వీళ్ళందరూ కూడా లెర్నింగ్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం కల్పించాలన్నది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాని ఆధారంగా చేసుకొని ఈ స్వయం అనే ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్వయం యొక్క ఎబ్రివేషన్ చూద్దాం. ఇందులో SW అంటే స్టడీ వెబ్స్. వెబ్ అంటే ఒక వల లాంటి, సాలెగూడు ఆధారంగా వల ఎలా అయితే ఏర్పడుతుందో దానిలాగే ఏర్పాటు చేసిన ఒక వలయం స్టడీ వెబ్స్. ఎవరికి అంటే ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్, అంటే యాక్టివ్ లెర్నింగ్ కోసం ఏర్పాటు చేసిన స్టడీ వెబ్స్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఇది స్వయం యొక్క ఎబ్రివేషన్. ఇంకోసారి రిపీట్ చేస్తాను. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్. ఇక్కడ ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్ అని వస్తుంది. యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్, ఇది దీని యొక్క ఎబ్రివేషన్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇది ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకొని తద్వారా నేర్చుకోవడానికి ఏర్పాటు చేసిన ఇది ఒక అవకాశం. దీన్ని ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు జూలై 9, 2017 లాంచ్ చేయడం జరిగింది. అంటే NEPకి ముందే ఈ ప్లాట్ఫామ్ అనేది అందుబాటులో ఉంది. కాకపోతే NEP వచ్చిన తర్వాత దీన్ని NEPకి అనుగుణంగా ఉండడం వల్ల దీన్ని ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో మెయిన్ గోల్ ఏంటంటే, ఫ్రీ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా రిమోట్ ఏరియాస్లో ఉన్న విద్యార్థులకు కూడా అందించడం అనేది దీని యొక్క మెయిన్ గోల్. మరి ఈ స్వయంలోని ఎవరెవరు కోర్సెస్ తీసుకోవచ్చు, ఎవరెవరు ఈ కోర్సులు ఎవరెవరికి అందుబాటులో ఉంటాయంటే, క్లాస్ 9th నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే PG వరకు వాటికి సంబంధించిన సబ్జెక్టులు ఇందులో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, వీటితో పాటు మరికొన్ని కోర్సులు ఇందులో అందుబాటులో ఉంటాయి. కీ ఫీచర్స్ ఏంటంటే, ఇది ఆన్లైన్లోని అండ్ కొన్ని సందర్భాల్లో బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటి ద్వారా కూడా ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది అందించడాన్ని బ్లెండెడ్ లెర్నింగ్ అని అంటాం. ఇందులో వీడియోస్, క్విజెస్ అండ్ డిస్కషన్ ఫోరమ్స్ అనేవి ఇందులో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా ఇండస్ట్రీకి అనుసంధానమై ఉన్న వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ABC అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, అంటే మనకు వీలైనప్పుడు ఏదైనా డిగ్రీకి సంబంధించిన కోర్సు చేయడం ద్వారా కొన్ని క్రెడిట్స్ అనేవి మనకు స్టోర్ అవుతాయి. అలాగా ఆ డిగ్రీకి సంబంధించిన మొత్తం క్రెడిట్స్ అన్నీ మనం కంప్లీట్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా మనకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్వయం ప్లాట్ఫామ్ ద్వారా టీచర్ ట్రైనింగ్ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఇన్క్లూజివిటీలో భాగంగా, అంటే అందరికీ అందుబాటులో తెచ్చే ఉద్దేశంతో ఇది 8 భాషల్లో ప్రస్తుతానికి ఈ ప్లాట్ఫామ్లో వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఇవి ఈవెన్ డిసేబుల్డ్ చిల్డ్రన్ కూడా కంఫర్టబుల్గా ఉండడానికి, అనుకూలంగా ఉండడానికి ఈ వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ స్వయం ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తున్న
ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే మొత్తం 9 ఇన్స్టిట్యూషన్స్. ఈ 9 ఇన్స్టిట్యూషన్స్లోని ఏఐసిటిఈ, ఎన్పిటిఈఎల్, యూజీసీ, సిఈసి, ఎన్సిఈఆర్టీ, ఎన్ఐఓఎస్, ఐజీఎన్ఓయు, ఐఐఎంబి, ఎన్ఐటిటిటిఆర్ ఇవన్నీ కూడా మొత్తం 9 ఇన్స్టిట్యూషన్స్ ఈ స్వయం ప్లాట్ఫామ్ని మేనేజ్ చేస్తున్నాయి. దీంతో పాటుగా మన కరెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ స్వయం ప్లస్ అనే మరో ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఇవేంటంటే స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇండస్ట్రీస్తో అనుసంధానం అయ్యింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్ బేస్డ్ కోర్సెస్ అందించడం జరుగుతుంది. దీనికి ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎగ్జామ్స్ అవి నిర్వహించి సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్వయం సంబంధించి రిమోట్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం, అలాగే ఇంటర్నెట్ అందుబాటులో లేని విద్యార్థుల కోసం స్వయం ప్రభ అని కొన్ని డిటిహెచ్ ఛానల్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇది స్వయం యొక్క ఇన్ఫర్మేషన్. ఇందులో స్వయం ప్లస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్ బేస్డ్ కోర్సెస్ అందిస్తుంది. స్వయం ప్రభ అనేది ఇంటర్నెట్ అందుబాటులో లేని చోట డిటిహెచ్ ఛానల్ ద్వారా కొన్ని కోర్సెస్ని అందించడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్వయం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి 2025కి ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే జీఏఆర్ అంటాము. ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అట్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలో, ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఈ ఉన్నత విద్యలో కనీసం 2035కి 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఉండాలని చెప్పి ఎన్ఈపీ టార్గెట్గా పెట్టుకుంది. ఆ టార్గెట్ని అచీవ్ అవ్వడానికి ఈ స్వయం ప్లాట్ఫామ్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది స్వయం యొక్క ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫాము. ఇది 9th to పీజీ వరకు ఎవరైతే రకరకాల కోర్సెస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఇది ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారి చేత ఇది లాంచ్ చేయడం జరిగింది. 2024లో స్వయం ప్లస్ అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్వయం ప్రధాన్ అని చెప్పి డిటిహెచ్ ఛానల్ ద్వారా రిమోట్ ఏరియాస్లో ఉన్న విద్యార్థులకి ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.